నిర్మల్ జిల్లా బైంసా మండలం ఇలేగాం గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఒక 4 వీలర్, 4 ఆటోలను సీజ్ చేశారు. పోలీసులు తనిఖీలు చేసిన అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైన మేరకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ, బైంసా రూరల్ సిఐ, బైంసా రూరల్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. మైనర్లకు కూడా బండి ఇవ్వద్దు. సేఫ్గా మనం నడిపేటట్టు చూసుకోవాలి. వెహికల్ పైన చలాన్లు ఏవైతున్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ చలాన్లు పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న చిన్న ఊళ్ళోకి రావడం జరుగుతుంది. సరే మాట్లాడుతున్నాం. అందరికి నమస్కారం. ఇలేగాం ఊర్లో ఈరోజు మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏవైతే మనకు అనుమానాస్పదంగా వెహికల్స్ ఉన్నాయో అట్లాంటివి తీసుకోవడం జరిగింది. అవి ఓనర్షిప్ ఒకసారి చెక్ చేస్తాం. చెక్ చేసి ఏమన్నా చలాన్స్ ఉన్నాయో అట్లాంటివి కూడా చెక్ చేస్తాం. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని తప్పనిసరిగా బయటికి పోవాలి. మళ్ళీ తాగి బండి నడపద్దు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు కూడా బండి ఇవ్వద్దు. కొంచెం సేఫ్గా మనం నడిపేటట్టు చూసుకోవాలి. అండ్ వెహికల్ పైన చలాన్లు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ చలాన్లు పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి మీకు తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న చిన్న ఊళ్ళోకి రావడం జరుగుతుంది. అట్లాంటిది పిల్లలు ఎవరన్నా అట్లాంటి వాటి బారిన పడుతుంటే మీరు కొంచెం చూసి గమనించి తప్పకుండా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్